విశ్వగురువుగా పిలువబడేటువంటి బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి బసవేశ్వర సర్కిల్లో ఉన్నటువంటి బసవేశ్వర స్వామి విగ్రహానికి గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు మరియు గోనాల్ గోపాల్ రెడ్డి గారు మరియు మిగతా బీజేపీ నాయకులు, అలాగే మా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రేణువర్మ గారు, మండల అధ్యక్షులు తాయరవల్లి గారు, పుల్లరాజు, మిగతా మిత్రబృందం అందరూ వచ్చి ఈరోజు ఆ స్వామివారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బసవేశ్వర స్వామి 12వ శతాబ్దంలో జీవించినటువంటి ఒక తత్వవేత్త, కవి మరియు సంఘ సంస్కర్త. ఆయన పద్యాల ద్వారా, వచనాల ద్వారా కుల వివక్షను దూరం చేయడానికి, అంటే కుల వివక్షను ఆనాటి కాలంలోనే వ్యతిరేకించినటువంటి గొప్ప మహనీయుడు. బిజ్జల రాజు కింద ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బసవేశ్వర స్వామి లోక కళ్యాణం కోసం ప్రజలు జీవించే విధానాన్ని పద్యాల ద్వారా, వచనాల ద్వారా తెలియజేస్తూ, అలాగే వీరశైవ సమాజ స్థాపకుడు కూడా బసవేశ్వర స్వామి. ఈరోజు అతని కింద పనిచేసినటువంటి, శిష్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అందులో మీరు గమనించి ఉంటారు, మడివాళ్ళ మాచయ్య స్వామి, అరళయ్య స్వామి కానీ, అంటే అన్ని కులాలను కలుపుకొని కుల వివక్ష అనేది ఉండకూడదని చెప్పి ఆనాటి కాలంలోనే అందరికీ తెలియజేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు. అటువంటి బసవేశ్వర స్వామి పద్యాలను మనము అనుసరించి, దాన్ని పాటించి ఈరోజు సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని నేను అందరికీ తెలియజేసుకుంటూ, బసవేశ్వర జయంతి సందర్భంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు. వీరశైవ లింగాయతులు తమ గురువుగా, దైవంగా భావించేటువంటి బసవేశ్వర జయంతి ఈరోజు ఆదోనిలో అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని తమ సంతోషాన్ని, గురువుగారు చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని, ఆయన చెప్పిన మార్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా జీవితాన్ని కొనసాగించాలనే ప్రతినబూనే రోజు ఈరోజు కూడా. అదేవిధంగా వీరశైవ లింగాయతులు ఎన్నో ఇబ్బందులకు కూడా గురవుతూ ఉన్నారు. ఇంకా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు బీసీలుగా ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో వీళ్ళు లేకపోవడం అనేది ఎంతో బాధ కలిగించే అంశం. దీని గురించి నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా 2 సార్లు మాట్లాడినాను. మరింతగా పర్సూ చేసి రాబోయే రోజుల్లో అన్నీ వాళ్ళ ప్రకారంగా అన్ని రకాల ఫార్మాట్లు ఫిలప్ చేసిన తర్వాత తప్పనిసరిగా వీళ్ళని కేంద్ర ఓబీసీ జాబితాలో కలిపితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో అయితేనేమి, ఆ విద్యా సంస్థల్లో అయితేనేమి వీళ్ళకి రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. దానికి పూర్తి స్థాయి కృషి చేస్తాను.